చెప్పండి మధు గారు. నాకే దుఃఖం ఆపుకోలేక కన్నీళ్ళు ఆగట్లేదు మృదుల. నువ్వెందుకు ఆపుకోవడానికి ప్రయత్నించి కష్టపడతావు? ఎందుకు ఇలా జరుగుతుందో మధు గారు. రెండు కుటుంబాలు కలిసి అందరూ సంతోషంగా ఉంటారనుకుంటే ఇప్పుడు తరుణ్ అన్న పెళ్ళే వద్దంటున్నాడు. అదే జరిగితే కుటుంబం ఇంకా ముక్కలైపోతుంది. దానికి కూడా నేనే కారణం అంటారు మధు గారు. అసలు నేనేం పాపం చేశాను? ఒక ఆడపిల్ల తన భర్తతో కలిసి బతకాలనుకుంటే ఎన్ని కష్టాలు వస్తాయా? ఎన్ని నిందలు మోయాల్సి వస్తుందా? మీతో కలిసి బతికే హక్కు నాకు లేదా మధు గారు? నేను మీకు దూరం కావడం తప్పించి ఈ సమస్యకి వేరే పరిష్కారమే లేదా? నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు మృదుల. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ఇన్నాళ్ళు వాటంతట అవే చక్కబడతాయని ఓపికగా ఎదురు చూశాం. కానీ జరగదని తేలిపోయింది కదా. ఇప్పుడు మనమే పరిష్కరించుకుందాం. ఎలా మధు గారు? మనిద్దరం అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మధు గారు? మీరు అమ్మగారికి దూరంగా ఉండడం పరిష్కారమా? ఇప్పుడు మాత్రం దగ్గరగా ఎక్కడున్నాం మృదుల? మనిషి దగ్గరగా ఉన్నంత మాత్రాన దగ్గరగా ఉన్నట్టు కాదు కదా. కళ్ళెదురుగా ఉంటే ఏదో ఒకరోజు కనికరించకపోతారా అని ఆశపడ్డాను. కానీ కోపం, కసి అన్నీ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అసలు మనం ఎదురుగా లేకుండా పోతే వాళ్ళకి ఏ ఆలోచనలు రావు, ఏ గొడవలు రావు. అది కాదు మధు గారు. ఇక్కడే ఉందామన్నా నేనే వెళ్ళిపోదామని చెప్తున్నాను కదా. వెళ్ళిపోవాలి మృదుల, వేరే దారి లేదు. అమ్మగారికి దూరంగా మీరుంటారా? వద్దండి. సమస్య నా వల్ల అయినప్పుడు నేనే దూరంగా. నువ్వు దూరం అయితే నీ మధు ఈ లోకం నుండి దూరం అవుతాడు. మధు గారు, రా మధు గారు.